వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో 2 కీలక సభలు జరగబోతా ఉన్నాయి. ఈ కీలక సభల వేదికలపై నుంచి 2 పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనాయకులు ఏం మాట్లాడబోతా ఉన్నారనేది తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తా ఉన్నారు. ఒక సభ గురించి మాట్లాడితే కేసీఆర్ మాజీ సీఎం టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నారు. జగిత్యాలలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ ఎవరైతే జీవన్ రెడ్డి ఉన్నారో, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి సీనియర్ నేత, ఆయన బీఆర్ఎస్ లో చేరబోతా ఉన్నారు. ఈ రోజు జగిత్యాలలో జరగబోయే ఈ సభలో ఆ సభా వేదికపైనే ఆయనకు జీవన్ రెడ్డికి కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించబోతా ఉన్నారు. అయితే దాదాపు సంవత్సరం తర్వాత మనం కనుక చూసినట్లయితే 2025 ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ ప్లీనరీ జరిగింది. సో వరంగల్ ప్లీనరీలోనే కేసీఆర్ అక్కడ వరంగల్ సభలో మాట్లాడారు. మళ్ళీ ఆ తర్వాత బహిరంగ సభల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. సో ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారు, కాంగ్రెస్ 2.5 ఏళ్ల పరిపాలన మీద ఆయన ఏ కామెంట్ చేయబోతా ఉన్నారు, అట్లాగే ఇటీవల డీలిమిటేషన్ బిల్ ఏదైతే కేంద్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మహిళా రిజర్వేషన్ సంబంధించి అమలు కోసం తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, అట్లాగే రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించిన బిల్లు, సో అట్లాగే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఏదైతే అసెంబ్లీ పునర్విభజన ఉందో ఆ 3 బిల్లులకు సంబంధించి 3 బిల్లులు మొన్న ఓటింగ్లో సరైన మెజారిటీ సాధించలేకపోయి వీగిపోయిన 3 బిల్లుల అంశం మీద, డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద కేసీఆర్ ఏమైనా కామెంట్స్ చేయబోతా ఉన్నారా, కవిత పార్టీ గురించి ఏమైనా కామెంట్స్ చేయబోతా ఉన్నారు. కవిత ఈ నెల 25న పార్టీ ప్రారంభించబోతా ఉన్నది. సో అట్లాగే 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన మీద ఎట్లాంటి కామెంట్స్ చేయబోతా ఉన్నారనేది, కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. సో సరిగ్గా కేసీఆర్ సభ అట్లాగే ఇదే సమయంలో అదే కరీంనగర్ గడ్డ మీద, కరీంనగర్కు రైట్ సైడ్ జగిత్యాలలో బీఆర్ఎస్ సభ ఉంటే, కరీంనగర్కు లెఫ్ట్ సైడ్ లో భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం పునరుద్ధరణ ప్రాజెక్టు, అంటే కాళేశ్వరం సంబంధించి ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు కొంత కుంగిపోయిన పరిస్థితి ఉండేనో, సో వాటన్నింటినీ పునరుద్ధరణ చేపట్టాలని ఇటీవల ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు నడుస్తూ ఉన్నాయి. పనులు పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు. అట్లాగే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. సో అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు పరిశీలించబోతా ఉన్నారు. సో ఈ పనులు పరిశీలించిన తర్వాత అట్లాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పూర్ అనే ప్లేస్లో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతా ఉన్నారు. అదే సభ వేదికపై నుంచి రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని రైతుల అకౌంట్లో జమ చేయబోతా ఉన్నారు. దాదాపు 3,40,00,000 మంది రైతులకు పెట్టుబడి సాయం ఈ 2వ విడత అందజేయబోతా ఉన్నారు. 3వ విడత నెలాఖరులోపు అందజేయబోతా ఉన్నారు. సో మొత్తానికి కరీంనగర్ గడ్డ మీద కరీంనగర్ గడ్డకు అటు ఇటు ఏదైతే ఈ 2 బహిరంగ సభలు జరగబోతా ఉన్నాయి, 2 ప్లేసులు కూడా ఒకే ప్రాంతంలో, అట్లాగే 2 సమావేశాల సమయం కూడా దాదాపు ఒకే సమయం. సో బీఆర్ఎస్ సభ చూసి కాంగ్రెస్ సభ నిర్వహిస్తా ఉందా, కాంగ్రెస్ సభ పెట్టబోతుందని తెలుసుకొని బీఆర్ఎస్ సభ పెట్టిందా అనేది మనకు తెలియదు. కానీ 2 సభలు ఒకే సమయానికి జరగబోతా ఉన్నాయి. ఆ సభల వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ప్రజాపాలన, రైతు ఉత్సవాలు, రైతు భరోసా నిధుల విడుదల, బహిరంగ సభ, 5,700 కోట్ల భారీ నిధులతో 2 విడతల్లో రైతన్నలకు ఆర్థిక భరోసా కల్పించే ప్రజాప్రభుత్వం. గ్రామం నస్తూర్పల్లి, మండలం కాటారం, జిల్లా జయశంకర్ భూపాలపల్లి. సో ఇది సీఎం సభకు సంబంధించిన పోస్టరు. సో సీఎం సభలో ఎప్పుడెప్పుడు ఏమేం చేయబోతా ఉన్నారో చూద్దాం. సో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం హైదరాబాద్ నుంచి కాళేశ్వరంకు హెలికాప్టర్లు చేరుకుంటారు. కాళేశ్వరం దేవాలయంలో పూజలు, అభివృద్ధి పనుల్లో భూమి పూజ చేస్తారు. 3:40 నుంచి 4:30 మధ్యలో మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన చేస్తారు. 4:30 నుంచి 5:30 మధ్యలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 5:30 నుంచి 6 గంటలకు మీడియా సమావేశం. 6:30 నుంచి 7:40 నస్తూర్పల్లి బహిరంగ సభ, రైతు భరోసా నిధుల విడుదల. 7:40 తిరుగు ప్రయాణం. సో ఇది సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. చూడండి, ఇక్కడ 6:20 సభా వేదిక వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతా ఉన్నారు. సో అదే టయానికి ఇటు బీఆర్ఎస్ కూడా అదే టైం పెట్టుకుంది. చూద్దాం బీఆర్ఎస్. జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. హెలికాప్టర్లు సాయంత్రం 5:30 గంటలకు జగిత్యాల కలెక్టరేట్ ఆవరణలోని హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్లో జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తారు.
సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ జరిగే మినీ స్టేడియం బయలుదేరుతారు. 6 గంటల 10 నిమిషాలకు బహిరంగ సభ స్థలికి చేరుకుంటారు. సో 10 నిమిషాల డ్యూరేషన్లో 6 గంటల 10 నిమిషాలకు కేసీఆర్ సభా వేదిక వద్దకు చేరుకుంటే 6 గంటల 20 నిమిషాలకు రేవంత్ రెడ్డి సభా వేదిక వద్దకు చేరుకుంటారు. సో 2 సభల సమావేశాలు ఒకే సమయానికి జరగబోతా ఉన్నాయి. ఇటు కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతా ఉన్నారు ఏంటి అనేది. రేవంత్ రెడ్డి స్పీచ్ మీద కూడా కొంత ఉత్కంఠ ఉంది. ఎందుకుంది అంటే డీలిమిటేషన్ బిల్లును మొట్టమొదటిసారిగా వ్యతిరేకించి బలంగా దక్షిణాదికి జరుగుతున్నటువంటి అన్యాయం బలంగా జరుగుతుందని బలంగా గొంతు వినిపించిన నేతల్లో దక్షిణాది నుంచి మొదట రేవంత్ రెడ్డి, అట్లాగే స్టాలిన్. సో ఈ బిల్లు వీగిపోవడంతో ఒక రకంగా కాంగ్రెస్ శ్రేణులంతా ఈ విజయం అంతా రేవంత్ రెడ్డిది అన్నట్లుగా చూస్తా ఉన్నాయి. సో డీలిమిటేషన్ బిల్లు మీద అట్లాగే బీఆర్ఎస్ సభను ఉద్దేశించి కూడా రేవంత్ రెడ్డి ఏం కామెంట్ చేయబోతా ఉన్నారనేది ఒకవైపు ఉత్కంఠ ఉంది. మరోవైపు కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారు, కాంగ్రెస్ మీద ఏం కామెంట్ చేయబోతా ఉన్నారు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద ఏం కామెంట్ చేయబోతా ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. సో 2 సభలు 2 సమావేశాలు ఒకే ప్రాంతం ఒకే సమయానికి జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి మరి ఎవరి సభను ఎక్కువ మంది ఎవరి సభను ఆన్లైన్లో అంటే యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఏ సభ ఎక్కువ మంది చూస్తారు, ఏ సభ తక్కువ మంది చూస్తారు అనేది మనకు సాయంత్రం తెలిసిపోతుంది. సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు కేసీఆర్ స్పీచ్ ఎక్కువ మంది చూస్తున్నారా, రేవంత్ రెడ్డి స్పీచ్ ఎక్కువ మంది చూస్తూ ఉన్నారా, ఈ స్పీచ్ల్లో వాళ్ళు ఏం మాట్లాడబోతా ఉన్నారు, రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు రాబోతా ఉన్నాయి అనేది వేచి చూడాలి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.